అస్సలాము ఫ్రెండ్స్, నేను ఆదిల్. తాజ్మహల్ రంగులు మారుస్తూ ఉందట. కొందరు చెప్తుంటే విన్నా. రంగులు మార్చడానికి అదేమైనా ఊసర వెళ్ళినా దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. నిజంగానే అది కలర్స్ అనేది చేంజ్ అనేది చేస్తుంది. అది మార్నింగ్ టైంలో సన్ రైజ్ దాని మీద పడినప్పుడు లేత గులాబీ రంగులో, ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టైంలో సూర్యుని కిరణాలు దాని మీద పడినప్పుడు వైట్గా తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో అది బ్రాంజిష్ ఆరెంజ్ అంటే కాస్య నారెంజ్ రంగు అంటారు. పౌర్ణమి నాడు మూన్ లైట్ దాని మీద పడినప్పుడు అది ఒక రంగులో రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ ఉండే క్లైమేట్ను బట్టి తాజ్మహల్ యొక్క కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. తాజ్మహల్ తయారీకి సంబంధించిన మెటీరియల్స్ను తెప్పించడానికి 1000కి పైగా ఏనుగులను ఉపయోగించారు. ఎందుకంటే అప్పట్లో గూడ్స్ ట్రైన్స్, మహేంద్ర బొలెరో, అశోక్ లైలాండ్ బడా దోస్తులు ఇటువంటి బళ్ళు లేవు కాబట్టి ఏనుగులను ఉపయోగించారు. కార్నేలియన్ను అరేబియా నుంచి, సఫైర్ని శ్రీలంక నుంచి, వైట్ మార్బుల్ని రాజస్థాన్ నుంచి, జాస్పియర్ను పంజాబ్ నుండి, టర్కోయిస్ను టిబెట్ నుండి, జడే అండ్ క్రిస్టల్ని చైనా నుండి తెప్పించారు. ఇంత అందమైన కట్టడాన్ని షాజహాన్ కట్టించలేదు. రాజా జైసింగ్ నుండి షాజహాన్ లాక్కున్నాడు. ఇది తాజ్మహల్ కాదు, తేజో మహల్. ఇది ఒక శివ మందిరము. 1212లో రాజా పరమార్దిదేవ్ దీనిని కట్టించాడు. ఈ మందిరాన్ని కట్టించాడు. తరువాత ఇది వారసత్వంగా రాజా మాన్సింగ్కి చేరింది. రాజా మాన్సింగ్ నుండి 17వ శతాబ్దంలో ఇది రాజా జైసింగ్ దగ్గర ఉంచబడింది. 1632లో షాజహాన్ దీనిని రాజా జైసింగ్ నుండి ఎనెక్స్ చేసుకున్నాడు. ముంతాజ్ చనిపోయిన తర్వాత షాజహాన్ దీనిని కొద్దిగా మార్పు చేర్పులు చేశాడు అనేసి 2015లో ఆగ్రా కోర్టులో 6 లాయర్ల ద్వారా పిటిషన్ అనేది ఫైల్ అయ్యింది. లాయర్ హరిశంకర్, అతని యొక్క కొలీగ్స్, వీరి యొక్క వాదన ఏంటంటే ఇది తాజ్మహల్ కాదు, తేజోమహల్ శివ మందిరము అనేసి వీరి యొక్క వాదన, వీరి యొక్క పిటిషను. కోర్టు దీనిని ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ మినిస్టరీ ఆఫ్ కల్చర్కి ఈ పిటిషన్ గురించిన సమాచారాన్ని సర్వే చేసి సేకరించి ఈ విషయం గురించి తెలియజేయాల్సిందిగా ఆదేశించింది. 2017లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది టెంపుల్ కాదు అని తెలియజేసింది. యూనియన్ కల్చర్ మినిస్టర్ మహేష్ శర్మ తాజ్మహల్ టెంపుల్ అని ఎటువంటి ఆధారాలు దొరకలేదు అనేసి తెలియజేశారు. ఇది ఇంతటితో ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత బీజేపీ పొలిటీషియన్ రాజనీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది తేజోమహల్ శివ మందిరము, తాజ్మహల్ యొక్క మూసి ఉన్న రూమ్స్ని ఓపెన్ చేయాలని, అక్కడ శివ మందిరానికి సంబంధించిన ఆధారాలు దొరకవచ్చునని పిటిషన్ ఫైల్ చేశాడు. కోర్టు జడ్జెస్ ఈ పిటిషన్ని కొట్టివేసింది. ఏమిటి మీకు పిఐఎల్ సిస్టమ్ అంటే మజాహ్గా తమాషాగా ఉందా? ఇటువంటి పిటిషన్లు వేసి మీరు పిఐఎల్ సిస్టాన్ని మజాహ్ చేస్తున్నారు. దేనిని బేస్ చేసుకుని మీరు ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారు అనేసి గట్టిగా తిట్టి ఈ యొక్క పిటిషన్ని కొట్టివేసింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి తాజ్మహల్ యొక్క క్లోజ్డ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పిక్స్ని రిలీజ్ చేసింది. తాజ్మహల్ ఏదైతే ఏరియా ఉందో ఆ ప్రాపర్టీ, ఆ ల్యాండ్ అనేది ఒకప్పుడు రాజా జైసింగే. ఆ రాజా జైసింగ్ నుండి షాజహాన్కి ఎలా వచ్చింది? రాజా జైసింగ్కి షాజహాన్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాము. అక్బర్ యొక్క ఒక భార్య హర్కాబాయి. ఈ హర్కాబాయి రాజా మాన్సింగ్కు అత్త అవుతుంది. అక్బర్ యొక్క మనవడు షాజహాన్, రాజా మాన్సింగ్ యొక్క మనవడు రాజా జైసింగ్. జహాంగీర్ యొక్క ఒక భార్య నూర్జహాన్. జహాంగీర్ యొక్క మరొక భార్య జగద్గోసేన్. ఈ జగద్గోసేన్ ఎవరు? ఈ జగద్గోసేన్ ఎవరంటే రాజా ఉదయ్ సింగ్ యొక్క కూతురు. జహాంగీర్కి జగద్గోసేన్కి పుట్టినటువంటి బిడ్డ షాజహాన్. రాజా ఉదయ్ సింగ్కి షాజహాన్ మనవడు అవుతాడు. ఈ షాజహాన్కి నూర్జహాన్ యొక్క మేనకోడలు అయినటువంటి ముంతాజ్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ రాజా జైసింగ్ మరియు షాజహాన్ వచ్చేసి వీరిది బ్లడ్ రిలేషన్, బంధువులు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడాను. మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసేవారు. ముంతాజ్ చనిపోయిన తరువాత షాజహాన్ మంచి కట్టడాన్ని కట్టాలనుకుంటాడు. అప్పుడు రాజా జైసింగ్ని రిక్వెస్ట్ చేస్తాడు, నీ ల్యాండ్ ఏదైతే ఉందో, నీ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని నాకు అమ్మమని. అప్పుడు రాజా జైసింగ్, నేను నీకు అమ్మేదేంది, ఫ్రీగా తీసుకొని డొనేట్ చేస్తాడు. ఇలా తీసుకోవడం షాజహాన్కి ఇష్టం లేదు. లేదు ఇలా నాకు ఇష్టం లేదు. రాజా జైసింగ్ ఆఫర్ ఇచ్చాడు. షాజహాన్ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేదు. దీనికి రిటర్న్ ఎక్స్చేంజ్గా
4 ప్లేసెస్ రాజా జైసింగ్కి ఇచ్చాడు. ఈ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దానిని అఫీషియల్ పేపర్స్ మీద రికార్డ్ చేశారు. దీని మీద డేట్ వచ్చేసి 28/12/1633. ఈ ఫర్మానా అనేది ఇప్పుడు జైపూర్ సిటీ ప్యాలెస్లోని మ్యూజియంలో భద్రపరిచారు. అయితే ఈ అబద్ధాలు ఎందుకు వస్తున్నాయి? ఇదొక మందిరము, రాజా జైసింగ్ నుంచి షాజహాన్ లాక్కున్నాడు అనేసి ఈ అబద్ధాలు ఎందుకు వస్తున్నాయి? ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చి చెప్పిన తర్వాత కూడా ఈ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ఇది ఒక రాజకీయ కుట్ర, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇది ఒక రాజకీయ కుట్ర. అయితే కోర్టు యొక్క జడ్జెస్ అనేది ఏంది మీకు తమాషాగా ఉందా, మజాక్గా ఉందా అనేసి ఈ పిటిషన్లను కొట్టివేసింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.